హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సిద్ధు ఫ్రమ్ నాగార్జున సాగర్. నాకు వీడియో ఎడిటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. బట్ ఏం చేయాలో ఎలా చేయాలో అర్థమయ్యేది కాదు. అప్పుడే ఇన్స్టాగ్రామ్లోని ఈ గరుడ ప్రొడక్షన్ వారిది ఒక యాడ్ చూశాను. ఇక్కడ శ్రీను కర్ణం గారిని కలిసినాక ఆ మాటలు నాకు కాన్ఫిడెన్స్ వచ్చిండే నాకు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ గణేష్ ఫ్రమ్ కల్వాకుర్తి. అండ్ నాకు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే. అలాంటి టైంలోనే యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో శ్రీను సార్ వాళ్ళ వీడియో చూసిన. ఆ వీడియో చూసినప్పుడు ఏమైందంటే మీ అందరిలాగే నాకు కూడా ఇది నిజమా కాదా ఫేక్ అనేసి నాకు చాలా డౌట్లు మైండ్లో రేజ్ అవుతుండే. అప్పుడు సరే ఒకసారి ఏదైతే అదైందని చెప్పేసి వచ్చి హైదరాబాద్ చూసి సార్ వాళ్ళ మాటలు వాళ్ళ గైడెన్స్ మొత్తం విన్న తర్వాత తెలిసింది ఈ గరుడ ఇన్స్టిట్యూట్ అనేది 100% జెన్యూన్ అని. హాయ్ గైస్, దిస్ ఇస్ శౌర్య. ఐఎమ్ ఫ్రమ్ మెదక్. నాకు వీడియో ఎడిటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే. యూట్యూబర్ అదేమని డ్రీమ్ నాకు. అప్పటికి వీడియో ఎడిటింగ్ ఎక్కడ నేర్చుకుంటే బాగుంటుంది అంటే మా అన్న సజెస్ట్ చేసిండు, ఇట్లా హైదరాబాద్లో యూసఫ్ కూడా గరుడ ప్రొడక్షన్స్ అని. మై నేమ్ ఇస్ గౌతమి. నేను మియాపూర్ నుంచి వస్తున్నాను. వీడియో ఎడిటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. కాకపోతే కరెక్ట్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ వెళ్ళాలని తెలియదు. యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే ఇది గరుడ ప్రొడక్షన్స్ అని తెలిసిందనమాట. హాయ్, మై నేమ్ ఇస్ సుధీర్. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నేను వీడియో ఎడిటింగ్ కోర్స్ కోసం హైదరాబాద్లో టాప్ 3 ఇన్స్టిట్యూట్స్ అని సెర్చ్ చేసినప్పుడు గూగుల్లో వన్ ఆఫ్ ద సజెషన్లో గరుడ ప్రొడక్షన్ ఒకటి. నేను 3 ఇన్స్టిట్యూట్లకి ఒకసారి విజిట్ చేసి ఏది బెస్ట్ అని ప్రిఫర్ చేసుకుందామని 3 ఇన్స్టిట్యూట్లకి ఒకసారి విజిట్ చేసి చూశాను. నాకు అందులో గరుడ ప్రొడక్షన్ బెస్ట్ అనిపించి నేను గరుడ ప్రొడక్షన్లో జాయిన్ అయ్యాను. హాయ్, నా పేరు శివకుమార్. మెదక్ నుంచి వచ్చిన నేను ఎడిటింగ్ నేర్చుకుందామని ఆలోచిస్తుంటే ఫ్రెండ్స్ని అడిగినట్టు కొంతమంది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు అమీర్పేటలో. కానీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన దానికంటే యూట్యూబ్లో చూసుకొని నేర్చుకోవచ్చు, అంత పర్ఫెక్ట్గా ఇన్స్టిట్యూట్లో ఏమి ఉండదని చెప్పి అని ఉండే. హాయ్, మై నేమ్ ఇస్ కుమార్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ వైజాగ్. నాకు ఫస్ట్ నుండి వీడియో ఎడిటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. యూట్యూబ్లో రీల్స్ చూసాం, ఇన్స్టాలో రీల్స్ చూసాం. చాలా మందిని కూడా కలిసి డైరెక్ట్గా మాట్లాడడం. బట్ ఎవరు మనకంత ప్రాపర్గా ఎవరు వీడియో ఎడిటింగ్ నేర్పించారు అందరూ నెగిటివ్గానే చెప్పేవాళ్ళు. ట్రై చేయడం చూడడం ఆపట్లేదు. హాయ్ అండి, నా పేరు ఉమేష్ ఫ్రమ్ నిజామాబాద్. నాకు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చాలా ఉండేది. బట్ ఎలా అనేది తెలియదు. అంటే బేసిక్గా నాకు ఒక సిస్టమ్ అనేది కూడా తెలియదు. యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియో చూసాను అనమాట. ఈ గరుడ ప్రొడక్షన్స్ అనే కాదు, వేరే వాళ్ళు కూడా చాలా చూసాను. కాకపోతే నాకు అంత నమ్మకం అనిపించలేదు. ఇందులో నమ్మకం అనిపించింది, సో ఇక్కడికి వచ్చేదన్నమాట. ఫస్ట్ మీరు కంటెంట్ నేర్చుకోండి. కంటెంట్ ఉన్నవారు ఎక్కడున్నైనా సర్వైవ్ అవుతాడు. సో మీరు కంటెంట్ మీద ఫోకస్ చేయండి అని చెప్పేసి చెప్పాడు. ఆ మాట వినగానే నాకు అనిపించింది, ఓకే ఇక ఇక్కడ మనం చేయాలని చెప్పేసి ఇక్కడ జాయిన్ అయిపోయాను. యాక్చువల్గా నేను ఆన్లైన్ జాయిన్ అయిదాం అనుకున్నాండి. కానీ ఇన్స్టిట్యూట్కి వచ్చి అన్నతో మాట్లాడిన తర్వాత ఆఫ్లైనే జాయిన్ అయింది బెటర్ అని చెప్పి ఆఫ్లైన్ జాయిన్ అయినా. ఫస్ట్ డే చాలా కాన్ఫిడెంట్, వీడియో ఎడిటింగ్ అంటే ఇలా ఉంటుందా, అది ఇట్లా వాళ్ళు యూస్ ఉంటాయి అని చాలా కాన్ఫిడెంట్గా మేము చాలా ఈజీగా నేర్చుకుంటాను. కాన్ఫిడెన్స్ మాలో చాలా బిల్డ్ చేశారు. వీడికి వచ్చే ముందు నేను బయట చాలా ఇన్స్టిట్యూట్ని కూడా విజిట్ కావడం జరిగింది. అక్కడ ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్ అంటే ఇన్స్టిట్యూటే, ఇట్లా క్లాస్లో చెప్తారు వెళ్ళిపోతారు, తర్వాత మళ్ళీ రేపు వేరే క్లాస్ చెప్తారు వెళ్ళిపోతారు. ఇక్కడ అట్లా ఉండదు. నువ్వు చెప్పిన క్లాసు రేపు మొత్తం ప్రాక్టీస్ చేపిస్తారు. దాన్ని పర్ఫెక్ట్గా చేసి గ్రూప్లో పెట్టి తర్వాత మొత్తం సార్ వాళ్ళు మన మైనస్ ఏంటి మన ప్లస్ ఏంటి చెప్పిన తర్వాత వేరే నెక్స్ట్ స్టెప్ వేస్తారు. కాబట్టి మనకు ఇక్కడ చేసిన వీడియో రియల్గా చేసినాం కాబట్టి మనకు ఆటోమేటిక్గా బాగా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ట్రైనింగ్ అంటే చాలా బాగుంది. ట్రైనింగ్ సూపర్, అసలు నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్. సార్ వాళ్ళతో 45 days టైం స్పెండ్ చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకు. కానీ అన్న చెప్పే మాటల్లో నాకు చాలా కాన్ఫిడెన్స్, అంటే ఆ వే ఆఫ్ టాకింగ్, లైక్ చెప్పడం, ఆ టీచింగ్లో కూడా ఆ మాటలు వింటుంటే నేను ఏదన్నా ఇక్కడికి వచ్చాను, రిటర్న్ బ్యాక్ నేను సింపుల్గా అయితే బయటకు వెళ్ళాను అని నాకు అనిపించింది. ఫస్ట్ వీక్లో ఫస్ట్ క్లాస్ మిస్ అయ్యండి. కాకపోతే అన్న తర్వాత రోజు వచ్చిన తర్వాత అందరికి చెప్పిన తర్వాత మళ్ళీ ఒక్కరిని కూర్చుండబెట్టుకొని చెప్పడం మంచిగా అనిపించిండే. వేరే ఇన్స్టిట్యూట్లో నీకు ఇట్లా చెప్పారు అసలు. నువ్వు ఎవరైనా క్లాసెస్ మిస్ అయితే సపరేట్గా కూర్చుండబెట్టుకొని చెప్పడం అయితే ఉండదు. అన్న దగ్గర ఇది ఒకటి బాగుంది. చాలా రియలిస్టిక్ ఫీలింగ్ వచ్చింది. ఓకే మనం బయట ఎక్కడ వెళ్ళినా చేయగలుగుతాం అని ఒక కాన్ఫిడెన్స్ ఉండే. పర్సన్ టు పర్సన్ కేర్ తీసుకోవడమైనా చెప్పడమైనా చాలా మంచిగా అనిపించింది అనమాట. వీడియో ఎడిటింగ్ అనేది పెద్ద సముద్రం లాగా ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన బేసిక్ ఏం తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. నాకు ఏవైతే టూల్స్ యూజ్ చేస్తారో అవి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా ఈజీగా అర్థమవుతుంది. మనకు క్వశ్చన్స్ కూడా రైజ్ అవ్వవు. మన మైండ్లో రైజ్ అయ్యే లోపే సారా ఇది ఎలాగని చెప్పేస్తారు. అది ఇక్కడ అంతా హోమ్లీ అట్మాస్ఫియర్, చాలా క్లోజ్గా సార్ మాతో ఉండడం కానీ అక్కడ ఉన్న అన్న వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా, అంటే ఒక బ్రదర్స్ లాగా, ఫ్రెండ్స్ లాగా. అందులో ఒకరికి ఒకరు బాగా సపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు
రానప్పుడు ఒకరికి ఇది రానప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేవాళ్ళు, వాళ్ళకి ఇది రానప్పుడు మేము చెప్పేవాళ్ళం. ఇట్లా ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఎడిటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం. క్లాసెస్ జరిగేటప్పుడే ఒక ఇద్దరు ఆఫ్టర్ నెక్స్ట్ బ్యాచ్ జాయిన్ అవ్వడానికి ఒక ఇద్దరిని వచ్చారు. వాళ్ళ ఇంతకుముందు ఆల్రెడీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అక్కడ వాళ్ళ వర్క్ నచ్చక ఇక్కడ మళ్ళీ జాయిన్ అయ్యారని మాతో చెప్పారు. అంటే మేము విన్నది కూడా నిజం అని అనిపించింది. అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, బట్ వాళ్ళు అంత ప్రాపర్గా వర్క్ నేర్పించడం మాకు పర్టికులర్గా అనిపించింది. సో బయట ఇన్స్టిట్యూట్కి ఇక్కడ గరుడ ప్రొడక్షన్స్కి డిఫరెన్స్ చెప్పాలంటే అక్కడ ఏంటంటే ఏదో క్లాస్ చెప్పామా ఓకే ఇక్కడ 10-20 మంది ఉన్నారు వదిలేస్తారు, కానీ ఇక్కడ మనం రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తాం. బయట మనకి ఐదర్ కార్పొరేట్ యాడ్ కానీ, వెడ్డింగ్ ఫీలింగ్స్ కానీ, కవర్ సాంగ్స్ కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, ఇవన్నీ రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తాం. సో మనకు బయటికి వెళ్ళినా కూడా ఇవి ఆల్రెడీ చేసాం కాబట్టి మనకు చేయడం అనేది ఒక కంటెంట్తో బయటకు వెళ్తాం. ఏదైనా సరే మేము ఎన్నిసార్లు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా సరే చాలా కూల్గా మాకు అర్థమయ్యే విధంగా చెప్పేవాళ్ళు. ప్రతి చిన్న విషయం కూడా ఏది విసిగించుకోకుండా కానీ, లేదు మేడం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఇలా చేయాలని చెప్పేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ అంత నాలెడ్జబుల్లో, టీం కూడా అంత నాలెడ్జ్, చాలా అంటే చాలా క్లోజ్ ఉంటారు. ఒక సారు కాదు మనకు ఒక ఫ్రెండ్ అన్నట్టే ఉంటాడు. ఒక్కటి అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్గా అడగచ్చు, మళ్ళీ రిపీట్. అసలు చిరాకు తెచ్చుకోకుండా నువ్వు ఎన్నిసార్లు అడిగినా కానీ మంచిగా నువ్వు అడిగిన దానికి రిప్లై ఇస్తారు. మనకు కావాల్సింది కూడా అదే కదా. అలాంటి సార్ వాళ్ళు ఉంటేనే నువ్వు ఎడిటింగ్ నేర్చుకోగలుగుతాం ఖచ్చితంగా. వీళ్ళు చేయించే ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్ కానీ రియల్ టైం ఎక్స్పీరియన్స్, అంటే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ తీసుకొని అది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒకే రకంగా ఇన్పుట్ అందరికీ ఇచ్చి అందరితో ప్రాజెక్ట్ చేయించేవారు. ప్రాజెక్ట్ మనం రియల్ టైం ప్రాజెక్ట్ని చేస్తున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది వాట్ ఈస్ ద డెప్త్ ఎడిటింగ్లో అనేది. సార్ ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో సెండ్ చేయమని వాళ్ళు ఆ సెండ్ చేసిన ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటింగ్, అంటే ఎవరు ఎలా చేశారన్న దాన్ని, మాలో ఉన్న నెగిటివ్స్ ఏంటి, ప్లస్లు ఏంటి అని మాకే తెలియకన్నా మాలో ఒక కాంపిటీషన్ అనేది బిల్డ్ చేశారు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. బయట ఇన్స్టిట్యూట్ కానీ గరుడ ప్రొడక్షన్కి ఇదే మెయిన్ డిఫరెన్స్. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనకు డ్రైవ్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నేర్చుకున్న ప్రతి ఒక్కరికి. ఒకవేళ మనం క్లాసెస్ మిస్ అయినా కానీ ఇంకా మనకు అందులో అన్ని క్లాసెస్ ఉంటాయి మనవి, ఇంకా వేరే సోర్స్ ఫైల్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్స్ ఉంటాయి. కావాల్సిన అన్ని వీడియోస్ అండ్ టెంప్లెట్స్, టైటిల్స్, వెడ్డింగ్ వీడియోస్, యూట్యూబ్ థంబ్నెయిల్కి సంబంధించింది, కాన్వా యాక్సెస్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ, ప్రీమియర్ ప్రో కానీ, ప్లగిన్స్ కానీ, ఒక వీడియోకి సంబంధించిన ఎఫెక్ట్స్ కానీ, ఒక ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్, అట్లా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆర్ఎల్స్ ప్రీసెట్స్ ఉంటాయి. అవన్నీ మనం యూజ్ చేసుకోవడానికి వేరే వెబ్సైట్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే అసలు ఏం ఎక్స్పీరియన్స్, జీరో నాలెడ్జ్తో కూడా వచ్చి అసలు ఇంతవరకు ఏం తెలియకుండా చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే చాలు. ఈ వీక్లో నాకు అనిపించింది ఏంటంటే ఐఎమ్ డన్ సక్సెస్ఫుల్గా నేను ఇక్కడికి వచ్చి ఒక కాన్ఫిడెన్స్తో బయటకు వెళ్తున్నా అనే నమ్మకం అయితే నాకు వచ్చింది. ప్రాపర్ వర్క్ మన దగ్గర ఉంటే ఎక్కడికి వెళ్ళినా మేము వర్క్ చేసుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ మాలో బిల్డ్ చేశారు. మాకు మెయిన్ కావాల్సింది ఎవరో వచ్చి పిలుస్తారు ఎక్కడికి వెళ్ళి వర్క్ చేయాలని కాదు. ఫస్ట్ నా దగ్గర ఎంతవరకు వర్క్ ఉంది, నేను ఎంతవరకు వాళ్ళకి అవుట్పుట్ ఇవ్వగలిగింది ఒక కాన్ఫిడెన్స్ మాలో బిల్డ్ చేశారు. అంతే బాగా మేము వర్క్ కూడా నేర్చుకున్నాం. వన్స్ మీరు బయటికి ఇక్కడ నుంచి అవుట్ అయ్యేటప్పుడు మీకు చాలా కాన్ఫిడెంట్గా ఏదో నేర్చుకున్నాం, ఎక్కడికి వెళ్ళినా సర్వైవ్ అవుతాం, ఒక కంటెంట్తో మాత్రమే బయటకు వెళ్తారు. సో నేను చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ గరుడ ప్రొడక్షన్ ఈజ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడిటింగ్ నవడేస్. అంటే ఈ రోజుల్లో మేము పే చేసిన దానికి నాకు చాలా 100% వర్త్ అనిపించింది నాకు గరుడ ప్రొడక్షన్స్. అమీర్పేట్లో ఒక 10 నుంచి 20 ఇన్స్టిట్యూట్లు ఉండొచ్చు, ఐదర్ వీడియో ఎడిటింగ్కి ఎన్ని ఇన్స్టిట్యూట్లు అయినా ఉండొచ్చు, కానీ దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఫ్యూచర్లో ఎవరైనా ఎడిటింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ గరుడ ప్రొడక్షన్స్. ఇక్కడికి వచ్చి చూసి నువ్వు మొత్తం వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాతనే నీ ఫీజు అమౌంట్ చేసి. ఇంకా వీడియో ఎడిటింగ్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని గరుడ ప్రొడక్షన్స్కి అయితే వచ్చేయచ్చు. ఇంకా అందులో ఇంకే డౌట్స్ లేవు. నేను ఎవరికైనా సజెస్ట్ చేయాలనుకుంటే గరుడ ప్రొడక్షన్ మాత్రం నేను సజెస్ట్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం వేరే ఇన్స్టిట్యూట్లలో జాయిన్ కాకుండా ఇక్కడ గరుడ ప్రొడక్షన్ని చూస్ చేసుకోండి. ఎందుకంటే అన్న తక్కువ మందిని చూస్ చేసుకుంటాడు, మంచి సబ్జెక్ట్ ఇస్తాడు అందరికీ. ఫ్యూచర్లో నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు బెస్ట్ ఆప్షన్ ఇది. అండ్ మెయిన్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంది శ్రీను సార్కి, అంటే మాలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి ఇంత నాలెడ్జ్ని ఇచ్చినందుకు. శ్రీను సార్ పర్ఫెక్ట్, నాకు చాలా బాగా అనిపించింది. స్టార్టింగ్ క్లాస్ చేయడమే, మీకు ఏమైనా ప్రీవియస్ క్లాస్లో డౌట్స్ ఉన్నాయా అని చెప్పడమే స్టార్ట్ చేశారన్నమాట. మిగతా బయట వాళ్ళు కూడా చెప్తారు, బట్ వాళ్ళ దగ్గర ఉన్న వర్క్ అంతా నేర్పించాలని వాళ్ళు అనుకోరు. వీళ్ళు జెన్యున్గా వీళ్ళ దగ్గర ఉన్న వర్క్ మొత్తం మాకు నేర్పించి మాలో కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. థ్యాంక్ యూ శ్రీను సార్. గరుడ ప్రొడక్షన్స్ అనేది నా లైఫ్ చేంజ్ చేస్తుంది, అది నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నా వరకు అయితే గరుడ ప్రొడక్షన్స్కి వచ్చినాక ఇక్కడ చూసి నేర్చుకున్నాక నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయితే రియల్లీ గుడ్. థ్యాంక్స్ టు గరుడ టీమ్. థ్యాంక్ యూ టీమ్ గరుడ అండ్ గరుడ ప్రొడక్షన్స్ అండ్ శ్రీను అన్న. థ్యాంక్ యూ గరుడ టీమ్.
థ్యాంక్స్ టు గరుడ ప్రొడక్షన్స్. థ్యాంక్ యూ గరుడ టీమ్ అండ్ సీను అన్న, హరి అన్న అందరికీ థ్యాంక్స్. గరుడ అంటే నేమ్ కాదు, దిస్ ఇస్ బ్రాండ్.